ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం అంటూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు 12,000 ఆర్థిక సాయం, పెట్రోల్, డీజిల్, సిఎన్జీ, ఎల్పీజీ ఇంధన ధరలు తగ్గించాలని, ఆటో డ్రైవర్ కుటుంబాలకు బీమా, ఓలా, ర్యాపిడో వంటి కార్పొరేట్ ఆన్లైన్ సర్వీసులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 12,000 రూపాయలను సంవత్సరానికి ఆటో కార్మికులకు 12,000 రూపాయలను ఆటో కార్మికులకు 12,000 రూపాయలను ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత కార్మికులకు 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని పరిష్కరించాలి. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. ఆటో కార్మికుల సమస్యలను ఆటో కార్మికులకు జీవిత బీమాని జీవిత బీమాని ప్రమాద బీమాని సంక్షేమ పథకాలను ప్రతి ఆటో కార్మికుడికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రతి అర్హుడైన ఆటో కార్మికుడికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రతి కార్మికుడికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ స్థలాలను రద్దు చేయాలి. ఓలా లాంటి యాప్లను రద్దు చేయాలి. యూబర్ ఓలా యాప్లను రద్దు చేయాలి. ఓలా యూబర్ యాప్లను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏలుతున్నటువంటి పాలకపక్ష నాయకులు ఆటో కార్మికులను చాలా చిన్న చూపు చూస్తున్నారు. వాళ్లే అధికారం రావడానికి ముందు ఆటో కార్మికులు 12,000 ఇస్తామని చెప్పేసి, ఉచిత బీమా కల్పిస్తాం ఆటో కార్మికుల కుటుంబాలకు అని చెప్పేసి ఇప్పుడు ఏలుతున్న పాలకులు చెప్పారు. కానీ వాళ్ళు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారు. అందుకనే ఈరోజు కలెక్టరేట్ ముందు, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. ఉచిత బీమా లేదు, ఆన్లైన్ సర్వీసులు పనిచేయాలని చెప్పాం, అవి పనిచేయలేదు. ఉచితంగా మహిళలకు బస్ సర్వీస్ పెట్టారు, ఆటో కార్మికులను దెబ్బతీశారు. పెట్టండి, కానీ మీరు ఉచితంగా లేడీస్కి బస్సులు పెట్టినంత మాత్రం మాకు ఇబ్బంది లేదు. కానీ ఆన్లైన్ సర్వీసులు పనిచేస్తే మిగతా ఆటో కార్మికులంతా కూడా బతకడానికి, వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటూ, తక్షణమే మీరు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలి ఆటో కార్మికులకి. తక్షణమే 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఆటో కార్మికుల కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.